నమస్తే. నేను లక్ష్మీప్రియ. ఈరోజు మనము ఒక అద్భుతమైన మెడిటేషన్ చేయబోతున్నాం. ఈ మెడిటేషన్ ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, మనము స్టార్ట్ చేయబోతున్నటువంటి 2026 కొత్త సంవత్సరం చాలా అద్భుతంగా, ఆనందంగా, మ్యాజికల్ ఇయర్‌గా అవ్వడానికి మనము ముందుగా 2025కి ఒక హార్ట్‌ఫుల్ గ్రాటిట్యూడ్ చెప్తూ గుడ్ బై చెప్పాలి. లైఫ్‌లో మనము ఎప్పుడైనా ఒక స్టెప్ ముందుకు ఎదుగుతున్నాము, ముందుకు వెళ్తున్నాము అనంటే, ఈ కరెంట్ స్టెప్‌ని ఎంత హ్యాపీగా ఎండింగ్ చేస్తే, ఎంత హ్యాపీగా క్లోజ్ చేస్తే, ఈ నెక్స్ట్ స్టెప్ అనేది లైఫ్‌లో అంత అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో ఉంటున్నాము మనము. ఆ ఇంట్లో నుంచి ఒక కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి వెళ్తున్నాం. కొత్త ఇంట్లో మనము ఆనందంగా ఉండాలి అనంటే ఫస్ట్ మనము ఈ ప్రస్తుతం ఉంటున్న ఇంటితో మనము ఒక మంచి రిలేషన్‌షిప్ ఉండాలి. ఈ ఇంట్లో ఉంటున్నప్పుడు ఈ ఇంటిని ప్రేమించాలి, హ్యాపీగా ఉండాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి. కానీ ఇక్కడ మనము కంప్లెయింట్స్‌తో, బాధతో ఉంటే ఈ కరెంట్ ఇంట్లో ఎప్పుడూ రూమ్ చిన్నగా ఉంది, ఇల్లు చిన్నగా ఉంది, వెంటిలేషన్ లేదు, సరిపోవట్లేదు అని కంప్లెయింట్ చేస్తూ ఉంటే, కొత్త ప్లేస్‌కెళ్ళినా కూడా మనం ఏదో ఒక కంప్లెయింట్స్ మనకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా మనము ఎలా ఎండ్ చేస్తే నెక్స్ట్‌ది అదే ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది. సో, ఈరోజు మెడిటేషన్ టు ఎండ్ 2025 విత్ హై ఎనర్జీ, with lots of gratitude. Close your eyes. ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. ఇన్హేల్ పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీని లోపలికి తీసుకోండి. ప్రతి సెల్ని ఈ పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ చేయండి. ప్రతి ఒక్క ఎక్సలేషన్‌తో మీ లోపల ఉన్నటువంటి బ్లాకేజెస్‌ని, రెసిస్టెన్స్‌ని, ఎటువంటి అడ్డుగోడలున్నా కూడా ప్రతి దాన్ని మీ ఎక్సలేషన్‌తో రిలీజ్ చేయండి. మళ్ళీ ఒక డీప్ బ్రెత్. మీ శరీరం స్లోగా రిలాక్స్ అవుతుంది. మీ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. జస్ట్ అబ్జర్వ్ ద రిలాక్సేషన్. మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్ ఒక డీప్ రిసెప్టివ్ స్టేట్లోకి వెళ్తుంది. ఈ డీప్ రిసెప్టివ్ స్టేట్లో మీ శరీరం హీలింగ్ జరుగుతుంది. మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఒక మార్పు జరుగుతుంది. మీ అభివృద్ధికి, మీలో కొత్తదనానికి. ప్రతి బ్రెత్ మిమ్మల్ని ఇంకా డీపర్ రిలాక్సేషన్ స్టేట్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను 10 నుంచి 0 వరకు కౌంట్ చేస్తాను. ప్రతి నంబర్ కౌంట్ చేస్తున్నప్పుడు మీరు 10 టైమ్స్ డీపర్ రిలాక్సేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. 10 డీపర్ అండ్ డీపర్ రిలాక్సేషన్. 9 మీ శరీరంలో ప్రతి సెల్ రిలాక్సేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. 8 మీ మైండ్ డీప్గా రిలాక్స్ అవుతుంది. 7 మీకు నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. 6 మిమ్మల్ని ప్రేమించేటటువంటి ప్రతి
ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బ్లెస్సింగ్స్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. 5, మీ లైఫ్లో ప్రతి ఒక్క ఏరియాలో మీరు బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు. 4, మీకు ఇష్టమైనటువంటి దేవుడి ఒక కంప్లీట్ బ్లెస్సింగ్స్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. 3, మీ బాడీలో ప్రతి ఒక్క సెల్ హీల్ అవుతుంది, డీప్గా రిలాక్స్ అవుతుంది. 2, మీ బాడీలో మీకు కావలసిన ప్రతి ఒక్క అబండెన్స్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. 1, యు ఆర్ డీప్లీ రిలాక్స్డ్. 0, you are into deeper relaxation state. ఇప్పుడు యూనివర్స్లో నుంచి ఒక అద్భుతమైన గోల్డెన్ లైట్ మీ తల భాగం నుంచి మీ కంప్లీట్ శరీరం మొత్తం ఫ్లో అవుతోంది. మీ చుట్టూ ఒక గోల్డెన్ లైట్తో మిమ్మల్ని ఒక కవచంలా ప్రొటెక్ట్ చేస్తోంది. మీ చుట్టూ ఏర్పడినటువంటి ఆ గోల్డెన్ షీల్డ్ని అబ్జర్వ్ చేయండి, ఫీల్ అవ్వండి. మీ చుట్టూ ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ షీల్డ్ అనేది ఫామ్ అయింది. మీ మైండ్లో రిపీట్ చేయండి, I am relaxed. I am receptive. I am relaxed. I'm totally relaxed. ఇప్పుడు మీ మైండ్లో ఒక బ్యూటిఫుల్ మూవీని చూడండి. 2025 ఇయర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి హ్యాపీ మూమెంట్స్ మీ రిలేషన్షిప్లో కానివ్వండి, మీ కెరియర్లో, మీ బిజినెస్లో, మీ ఫ్రెండ్స్ తోటి మీరు నేర్చుకున్నటువంటి కొత్త లెర్నింగ్స్ కానివ్వండి, మీరు మీట్ అయినటువంటి మీ లైఫ్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి బెస్ట్ పీపుల్ కానివ్వండి, మీరు 2025లో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అద్భుతమైన మూమెంట్స్ని, సక్సెస్ఫుల్ మూమెంట్స్ని, జాయ్ఫుల్ మూమెంట్స్ని, పెద్దవైన చిన్న చిన్న మూమెంట్స్ అయినా ప్రతి ఒక్కదాన్ని జస్ట్ ఒక మూవీ లాగా మీ ముందు చూడండి. ఇవన్నీ మీ మైండ్లో స్టోర్ అయ్యాయి, పర్మనెంట్గా స్టోర్ అయ్యాయి. ఇవన్నీ ఈ మూమెంట్స్ మీ యొక్క ఎనర్జీతో మీరు మేనిఫెస్ట్ చేసినవే. యూనివర్స్ మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్స్. యు డిజర్వ్ ఇట్. ఈ మూమెంట్స్ని మీరు చూస్తున్నప్పుడు జస్ట్ ఫీల్ దట్ ఎమోషన్. మీ హార్ట్ చక్రాలో ఆ హ్యాపీనెస్ని, ఆ ప్రౌడ్ మూమెంట్ని, ఆ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ని మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. బీ గ్రేట్ఫుల్
for having such beautiful moments in your life. జస్ట్ 2025 ఇయర్కి ఒక ఎనర్జీ ఉంది మీ లైఫ్లో. సే థ్యాంక్ యూ టు 2025. ఇంత అద్భుతమైన మూమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇయర్. సాఫ్ట్గా, తృప్తిగా, మనస్ఫూర్తిగా హార్ట్ పైన చేయి పెట్టుకుని థ్యాంక్ యూ 2025. నా లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ని నన్ను ఒక కొత్త వ్యక్తిగా మార్చినందుకు థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ ఇట్. ఫీల్ ఇట్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ 2025. ఇప్పుడు మీ ఎనర్జీని ఇదే స్టేట్లో, ఈ గ్రేట్ఫుల్నెస్తో, గ్రాటిట్యూడ్తో మీరు ఒక హయ్యర్ వైబ్రేషన్లో వైబ్రేట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్టేట్ నుంచి 2025లో మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఛాలెంజింగ్ మూమెంట్స్ని ఒక్కసారి మూవీగా మీ కంటి ముందు, మీ మైండ్లో చూడండి. ఎలాంటి మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేశారు? ఛాలెంజింగ్ మూమెంట్స్. మీరు కింద పడ్డ మూమెంట్స్, లైఫ్లో మిమ్మల్ని బ్రేక్ చేసినటువంటి సంఘటనలు, సిచ్యువేషన్స్, లాసెస్, హెల్త్ ఇష్యూస్, రిజెక్షన్స్, సఫరింగ్స్, పెయిన్, ఏవేవి ఎక్స్పీరియన్స్ చేశారో ఇయర్, జస్ట్ సీ దెమ్. అండ్ ఇప్పుడు ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఈ సంఘటనలు మీరు ఏదైతే 2025లో ఎక్స్పీరియన్స్ చేశారో ఇవన్నీ మీకు కొన్ని లెసన్స్ని నేర్పించాయి, కొన్ని పాఠాలని నేర్పించాయి, మిమ్మల్ని ఒక స్ట్రాంగర్ వ్యక్తిగా, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఓవర్కమ్ చేసినప్పుడు మీరు ఎంతో స్ట్రాంగర్ వర్షన్గా మారారు. మీ యొక్క కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ని క్లియర్ చేసింది ప్రతి ఒక్క సిచ్యువేషన్. ఈ ఈవెంట్స్ వల్ల మీరు ఫేస్ చేసినటువంటి భయాలు కానివ్వండి, బాధ, గిల్ట్, జెలసీ, ఫెయిల్యూర్ కానివ్వండి, రిజెక్షన్స్, ప్రతి ఒక్క నెగిటివ్ ఎమోషన్ ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేశారో, ఏ ఎమోషన్స్ అయితే మిమ్మల్ని చాలా హర్ట్ చేసిందో, ప్రతి ఒక్క ఎమోషన్కి థ్యాంక్ యూ చెప్తూ 2025కి అవి సరెండర్ చేసేసేయండి. మీలో ఉన్నటువంటి బాధని రిలీజ్ చేయండి. ఐ లెట్ గో అండ్ రిలీజ్ ద వరీ, ఫియర్, hatred, lack, anxiety, stress, rejection, failures, imperfections, struggles to this 2025. ఈ మూమెంట్ నేను ప్రతి ఒక్క ఎమోషన్స్ని నేను ఈ ఇయర్లో నేర్చుకున్నటువంటి కొత్త పాఠాలని తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఈ ఎమోషన్స్ని ఇక్కడనే రిలీజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ 2025 నాకు ఈ లెసన్స్ని
మీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క సంఘటనకి థ్యాంక్ యూ చెప్తూ దీంట్లో నుంచి లెసన్స్ని, విజ్డమ్ని మాత్రమే తీసుకుని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్. ఈ ప్రతి ఒక్క సంఘటన నుంచి నన్ను ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఎనర్జీకి థ్యాంక్ యూ. నేను ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి నన్ను స్ట్రాంగర్ వర్షన్గా మార్చినటువంటి ప్రతి ఒక్క మూమెంట్కి థ్యాంక్ యూ. జస్ట్ ఫీల్ దట్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు మీ ముందు ఒక పెద్ద స్క్రీన్ మీద ఇమాజిన్ చేయండి, మీరు ఒక న్యూ వర్షన్గా 2025 నుంచి 2026లోకి అడుగు పెడుతున్నారు. ఈ పాస్ట్ నుంచి విజ్డమ్ని మాత్రమే తీసుకుంటూ, లెర్నింగ్స్ని మాత్రమే తీసుకుంటూ, ఎంతో హోప్ తోటి, ఎంతో ధైర్యంతో, ఎన్నో పాజిటివ్ బిలీఫ్స్తో, ఎక్సైట్మెంట్తో ముందుకు వెళ్తున్నారు. ఇది నిజమైన న్యూ ఇయర్. యువర్ ఎక్స్పెక్టేషన్స్ డిసైడ్స్ యువర్ అవుట్కమ్స్ అన్నారు. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే మీ కొత్త సంవత్సరం అదే విధంగా ఉంటుంది. సో మీలో కొత్తతనాన్ని ఫీల్ అవుతూ నాతో రిపీట్ చేయండి. I am receptive to a beautiful new year. I am receptive to a healthy new year. I am receptive to a energetic new year. I am receptive to a blessed new year. I am receptive to an amazing new year. I am receptive to an abundance new year. I am receptive to a joyful new year. I am receptive to a new version of me in this new year. I am receptive to a wealthy new year. I am receptive to a successful new year. I am receptive to a progressive new year. I am receptive to a peaceful new year. I am receptive to a prosperous new year. I am receptive to a powerful new year. I am receptive to a loving new year. I am receptive to a wonderful new year. Repeat slowly. I am super blessed. I am super blessed. I am super blessed. I am supported. I am safe. I am nurtured. I'm super confident. I am energetic. I am loved. I am appreciated. I am blessed. ఒక డీప్ బ్రెత్ ఇన్హేల్ చేయండి. ఈ ఎనర్జీని మీలో ప్రతి
ప్రతి సెల్లో ఫీల్ చేయండి. స్లోలీ ఎక్సేల్. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ఐస్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్, దిస్ ఇస్ Lakshmi Priya. Practice this whenever you feel you need to step with high energy into a new thing. Thank you. Wishing you all a happy new year. Thank you.